ప్రేమ దేవుని వల్లరా క్రైస్తవులు అంటే ఎవరిని దూషించేవారు కాదు, ఎవరిని తోలనాడేవారు కాదండి. ఎందుకంటే మా దేవుడు చెప్పిన మాట ఏంటంటే అందరినీ గౌరవించాలని చెప్పారు. ఆయన ఒక్క మాట చెప్పారు, ఆయన యొక్క గొప్పతనం ఈ సమాజానికి తెలియచేయాలి. దేవుడు చాలా సందర్భాలలో మనల్ని ఎన్నో విషయాలలో మనల్ని కాపాడుతూ ఆయన తన కృపా కటాక్షంతో మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాడంటే నిజంగా మనం చాలా అదృష్టవంతులమని చెప్పాలి. ప్రేమ దేవుని వల్లరా ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన సంగతులు దేవుడు రాయించాడు. ఇప్పుడు చదువుకున్న పాఠ్యభాగంలో 145వ కీర్తనలో 145వ కీర్తన 11వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును అది నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. ఇక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. ఈ ఒక మంచి మాట, ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై. దేవునికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యము మహోన్నత ప్రభావం గలది. మహోన్నత ప్రభావం గలదంటే ఏంటంటే అన్నింటికంటే ఉన్నతమైనది. అన్నింటికంటే అంటున్నాడు చూడండి అక్కడ, ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. తరతరములు నిలుస్తుంది. మీరు గమనించలేదు కానీ ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో చాలా విషయాలు మనకి దాగి ఉన్నాయండి. వాటిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అమ్మ ఎవరు అల్లరి చేయకండి, రే మీకు చాక్లెట్లు ఉన్నాయి నాన్న, అల్లరి చేయకండి. చాక్లెట్లు ఉన్నాయి అమ్మ, చాక్లెట్లు ప్యాకెట్ ఉంది కదా లోపల, తీసి పెట్టండి. ఎవరు అల్లరి చేస్తే వాళ్ళకి కట్టొద్దు. వీళ్ళిద్దరు మంచి పోటాపోటీకి దెబ్బలాడుకుంటున్నారు. కాబట్టి ప్రేమ దేవుని వల్లరా ఉన్నవారు కొద్దిమంది అని చాలా జాగ్రత్తగా వినండి. బయట నుంచి మన మైక్లో బాక్స్లో చాలామంది వింటున్నారు, సహోదరులు మన మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ వింటారు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని యొక్క రాజ్య మహోన్నత ప్రభావము మనం ప్రకటన చేయాలి. మనుషులకి ఇచ్చిన బాధ్యత అది. మనం ప్రకటన చేసినప్పుడు దానిలోని మంచిని స్వీకరించిన మనుషులు చాలా గొప్పవారుగా మిగులుతారనేది దేవుడు ఆయన తెలుసుకున్న తాత్పర్యం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులరా, దేవుడు సత్యాన్ని చెప్పమన్నాడు. సత్యం అంటే వాస్తవం. వాస్తవం ఏంటంటే సమాజానికి ఆ వాస్తవం తెలియాలి. సమాజం ఏమనుకుంటుందంటే ఏదోలే ఒక వాళ్ళ బైబిల్ వాళ్ళు చెప్పుకుంటారు అనుకుంటారు. కానీ బైబిల్ అండి ఎంత ఉన్నతమైందంటే ప్రతి శాస్త్రం కూడా బైబిల్లోనే ఉందండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి శాస్త్రం కూడా బైబిల్లోనే ఉంది. ఎందుకు ప్రతి శాస్త్రం బైబిల్లోనే ఉంది అంటున్నానంటే, ఏ శాస్త్రమైనా ఒక దగ్గరకు వచ్చేటప్పుడు ఆగిపోద్దండి. ఏ శాస్త్రమైనా ఒక దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, అది ఆగిపోద్ది. కానీ బైబిల్ ఆగదు. బైబిల్ ఆగదు. ఈ క్రింద ఒక మాట తెలియజేశాడు చూడండి. ఆ మాట, నీ భక్తుల రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఇది ఒక రాజ్యం. ఈ రాజ్యానికి రాజు ఎవరంటే ముల్లోకాలను ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు ప్రభువారుకి దేవుడు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యం ఏంటంటే సంఘమే. సంఘం అంటే ఎవరో తెలుసా? మనమే. సంఘం అంటే ఎక్కడో ఒక 4 గోడలు, ఒక పెద్ద బిల్డింగు, ఇది కాదండి. సంఘం అంటే ఎవరంటే
మనమే సంఘం. ఈ సంఘం ఎప్పుడు ఎంతకాలం ఉండాలట? ఆయన రాజ్యం తరతరములు. తరతరములు ఏం చేయాలి? నిలబడాలి. తరతరములు నిలబడాలి. తరతరములు నిలబడుతుందంటే అర్థం ఏంటి? తరతరములు నిలబడుతుందంటే అర్థం ఏంటి? మనం చనిపోయినా కూడా రాజ్యానికి చలనం అనేది లేదు. కాబట్టి ప్రియులరా, ఇలాంటి రాజ్యాన్ని స్థాపించిన మహానుభావుడు యేసుక్రీస్తు. ఆ మహానుభావుడుని గూర్చి యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెబుతూ ఆయన గురించి అత్యద్భుతంగా వర్ణిస్తూ చెప్తున్నారు. చూడండి అక్కడ ఆ గ్రంథకర్త. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయుండెను, కలిగి ఉన్నదేదియు సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ జాగ్రత్త వినండి, మళ్ళీ చదవరా మాట. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడయుండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదండి. ఇప్పుడు మనం కొంచెం తీవ్రంగా ఆలోచిద్దాం, కొంచెం లోపలికి వెళ్ళి ఆలోచిద్దాం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అన్నాడు. అంటే కలిగి ఉన్నది ఏంటి? ప్రపంచంలో లేదంటే విశ్వంలో కలిగి ఉన్నదన్నీ అన్నీ కూడా కలగ చేయబడినవే, అంతేనా కాదంటారా? విశ్వంలో ఉన్నవన్నీ కూడా ఏంటి? ఎలాగా కలగ చేయబడ్డాయి. కలగ చేయబడినవన్నీ కూడా అన్నీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి, ఇంకా ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, సముద్రాలు, భూమి మీద సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు, ఇవన్నీ కూడా, జంతువులు, చేపలు, పెద్ద పెద్ద మత్స్యాలు, సముద్రాలు, ఇవన్నీ కూడా దేవుని చేత కలగజేయబడినవి. దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదంటే ఆయన ఎవరు? ఇంతకీ 14వ వచనం చూడండి ఒకసారి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. జూబ్లీ, మీరు చర్చిలోనూ వాక్యం వినరు, ఇక్కడికి వచ్చి వాక్యం వినకపోతే ఎందుకురే? మిమ్మల్ని చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. వద్దునానా, వినండి దేవుని వాక్యం, కాసేపే కదా, 1 గంట. కాబట్టి ప్రియులరా, ఏమంటున్నాడు? ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించాడు అంటే యేసుక్రీస్తు వారు అని అర్థమైపోయింది మనకి. ఇప్పుడు ఈ సమస్త సృష్టిని కలగజేసింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే సమస్త సృష్టిలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాం కదా, మనం భూమి, ఆకాశం, అందరి సమస్తం ఉన్నాయి. మనం ఎవరి చేత కలగజేయబడ్డాం? మనం కూడా ఎవరి చేత? యేసుక్రీస్తు వారి చేతే. యేసుక్రీస్తు వారే కలగజేశారు మనల్ని కూడా. ఎందుకంటే ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మనల్ని ఎలా కలగజేశాడు? జాగ్రత్తగా ఆలోచిస్తే 139వ కీర్తనకి వెళితే, 139వ కీర్తన 139వ కీర్తన 15వ వచనం చదవరు ఒకసారి, 13 నుంచి చదవండి. 13 నుంచి చదవరా. నా అంతరింద్రియములను నీవే కలుగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. జాగ్రత్తగా వినండి. మనుషులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, మేము ఎలా గాలికి ధూళికి పుట్టేసాం అనుకుంటున్నారు. ఒక మహారాజు, చక్రవర్తి, ఈయన ఎవరో తెలుసా? కింగ్ డేవిడ్, ఎంపరర్ డేవిడ్. ఆయన పేరు దావీదు గారు. ఆ దావీదు గారు ఆయన కీర్తన రాస్తూ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు. అంతరింద్రియాలు అంటే ఏంటండి? లోపల ఉండే ఇంద్రియములు, లోపల ఉండే భాగాలు, ఇంటర్నల్ ఆర్గన్స్ అంటారు వాటిని. లోపల ఏముంటాయి? అన్నీ ఉంటాయి. ఎముకలు, నరములు, కీళ్ళు, ప్రేవులు, అంతేనా?
ఇవన్నీ లోపల ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటారు వీటిని. కాబట్టి ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్ని అంటే నా అంతరింద్రియములను నీవే కలుగజేసేతివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఏమండి, మానవుని యొక్క ఆవిర్భావము ఎలా కలగజేశాడో దేవుడు ఇక్కడ రాశాడండి. ఈ మాటలన్నింటిలోని, ఈ మాటల్లో వ్రాయబడిన ఈ మాటల యొక్క సారాన్ని మనం ఆలోచిస్తే ప్రియులరా, మానవుణ్ణి నిర్మించిన విధానం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మీరు అందరూ ఇది మీకు అర్థమైంది కదా, అంటే మనల్ని ఎవరు కలగజేశారు? ఇప్పుడు దేవుడు కలగజేశాడనే విషయాన్ని ఈ భాగాన్ని బట్టి, ఈ భాగాన్నే కదా, చాలా విషయాలు ఉన్నాయండి. మనం బైబిల్లో చదువుకోవాలంటే టైం సరిపోదు. కాబట్టి ఈ భాగాలను బట్టి మానవులను కలుగజేసినది దేవుడని ఖచ్చితంగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రియమైన దేవుని వల్లరా, మీ అందరికీ ఇక్కడ చిన్నాకి తెలుసు. ఇక చిన్నాకి మీరు అందరూ ఈరోజు టీచర్స్ ఉన్నారు, చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళందరూ అలాగే ఎన్ఆర్ఈజిఎస్ పేమెంట్స్ తీసుకుంటారు, అలాగే పెన్షన్స్ తీసుకుంటారు. వీళ్ళందరికీ బయోమెట్రిక్లు వేస్తారు. తెలుసా మీకు? బయోమెట్రిక్ అంటే ఏంటి? వేలిముద్రలు, అంతేనా? వేలిముద్రలు. ఈ వేలిముద్రలు చూడండి, దేవుడు కలగజేసిన మనుషులలో ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? సుమారు 850 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. ఈ ప్రపంచంలో 850 కోట్ల మందిలో ఒకరి వేలిముద్ర ఇంకొకరితో పోలి ఉండదు. నా వేలిముద్ర నాదే, బాబాయ్ వేలిముద్ర బాబాయిదే, నాన్న వేలిముద్ర నాన్నదే, పిన్ని వేలిముద్ర పిన్నిదే, చిన్న వేలిముద్ర చిన్నదే, సూర్యకాంతం వేలిముద్ర సూర్యకాంతందే, చివరికి జాను వేలిముద్ర కూడా జానుదే. ఇంకొకరు వేలిముద్రతో సరిపోదు. జాగ్రత్తగా వినండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు అంటే చూడండి, ఎంతమందిని కలగజేసిన దేవుడు, ఎంతమందిని నిర్మించిన దేవుడు ఒకరి వేలి ముద్రలు ఒకరికి లేకుండా తయారు చేయగలిగాడంటే మీరు ఆలోచించండి. ఒక పెయింటర్ ఉన్నాడు అనుకోండి, ఒక 100 చిత్రాలు గీసాడు అనుకోండి, అందులో ఏదో ఒక చిత్రం ఇంకొక చిత్రంతో పోలి ఉంటుంది. కానీ మానవులు వేలు ముద్రలు ఏంటండి బాబు, ఎంత విచిత్రమా. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అంటాడండి. పుట్టుచున్నవి అంటాడు. భయం వచ్చేస్తుంది. నువ్వు ఎలా కలుగజేసావు తండ్రి? ఎంత 850 కోట్ల మంది, ఆదాము దగ్గర నుంచి పుట్టిన వాళ్ళని లెక్కేసుకోండి మీరు. కోట్ల మంది ఆదాము గారి దగ్గర నుంచి తీసుకుంటే కోట్ల మంది, వీళ్ళని అందరినీ కలగజేసినప్పుడు దేవుడు, మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకరి వేలి ముద్రలు ఒకరితో పోలి ఉండవు. కానీ దీని గురించి ఏమైనా బైబిల్ ఎక్కడైనా రాయించాడా దేవుడు? దీని గురించి ఎక్కడైనా బైబిల్లో రాయించాడా అని అంటేనండి, ఒక్కసారి చూద్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును జాగ్రత్తగా వినండి. మనుషులందరూ ఆయన అంటే పరలోకమందున్న తండ్రి అయిన దేవుని, అలాగే ఆయన వద్ద కుమారుడిగా ఉండి సృష్టి కార్యక్రమాలలో పాలిభాగస్థుడైన యేసుక్రీస్తు వారి యొక్కయు సృష్టి కార్యక్రమాలను తెలుసుకొనున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. చూడండి బాబు, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు అందరి చేతుల్ని బిగించి ముద్ర వేసింది ఎవరట? దేవుడండి. ప్రతి వాని చేతిని బిగించి ఆయన ఏం చేశాడు? ముద్ర వేసి ఉన్నాడు. నీ ముద్ర నీదే, నా ముద్ర నాదే.
తెలుసా? నీ ముద్ర నీదే. ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా. ఇంకోటి తెలుసా మీకు? ఇంకా విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఇంకా విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఇంకొక విచిత్రం ఏంటి చెప్పమంటారా? ఎవరి కళ్ళు వాళ్ళవే. ఎవరు కాదండి, ఎవరి కళ్ళు వాళ్ళవే. అందుకే కదండి ఐరిష్ అంటారు కదా, చిన్న ఐరిష్ అంటారా? ఎవరి కళ్ళు వాళ్ళవే. నీ కళ్ళు నీవే, నా కళ్ళు నావే. ప్రపంచంలో ఉన్న ఏ కన్ను కూడా ఇంకొకటి కన్నుతో మ్యాచ్ అవ్వదు. అంత అద్భుతంగా దేవుడు నిన్ను చేశాడు, నన్ను చేశాడు అంటే నిజంగా ఆయన ఎంత కష్టపడ్డాడో మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఇంకొక విషయం తెలుసా? నీ వాసన నీదే, నా వాసన నాదే. అందరు వాసనలు ఒకటి అనుకుంటారు. మనం ఏమనుకుంటాం తెలుసా? ఎప్పుడైనా షర్టు సంక ఇలా ఎత్తి చూడగానే వాసన వచ్చేస్తుంటుంది. అందరూ అనుకుంటారు ఇలాంటి వాసన అందరికి వద్దు అనుకుంటారు. కాదు. ఎందుకో చెప్పమంటారా? ఇక్కడ ఒక హత్య జరిగింది అనుకోండి. ఇక్కడ ఒక హత్య జరిగింది. ముద్దాయి ఎవడో ఎవరికి తెలీదు. ఇప్పుడు పోలీసులు కూడా పట్టుకోలేరు. ఇప్పుడు దేన్ని తీసుకొస్తారు అక్కడికి? వాసన చూడడానికి దేన్ని తీసుకొస్తారు? కుక్కను. డాగ్ స్క్వాడ్ అంటారు. ఈ డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చిన తర్వాత ఆ కుక్క వచ్చి శవాన్ని వాసన చూసి అక్కడున్న పరిసరాల్లో నేరస్తుడైన వాడు, అక్కడ హత్య చేసి పారిపోయిన వాడిని పట్టుకోవడానికండి అది పరిగెడుతుందండి. ఇప్పుడు దేన్ని చూసి పట్టుకుంటుంది? 100 మందిలో ఉన్నాడు అనుకున్నాడు, 100 మందిలో ఒక్కడిగా నిలబడ్డాడు. కొన్ని వేల మందిలో ఉన్నా సరే ఆ హత్య చేస్తున్నప్పుడు ఏ హస్తాలైతే ప్రయోగించావో, ఏ వెంట్రుకైతే అక్కడ ఉందో, ఏ గోళ్ళు అయితే అక్కడ ఉన్నాయో, ఏ చేతులైతే అక్కడ ఉన్నాయో ఆ వాసన పసిగట్టి నేరస్తుల్ని పట్టుకుంటుందండి అది. ఏమండి ఇంకో ఎవరన్నా పట్టుకుంటే ఎప్పుడైనా చూసారు మీరు? ఏమండి ఎంత విచిత్రంగా దేవుడు మానవుణ్ణి కలిగించాడంటే, ఇంకా దేవుణ్ణి నమ్మకుండా మీరు ఎలా ఉంటున్నారు చెప్పండి ప్రియులరా? దేవుణ్ణి నమ్మకుండా ఎలా ఉండగలుగుతున్నారండి మీరు? ఒక తల్లిని, నీ తల్లిని చూపించిన తర్వాత అమ్మా అని పిలవకుండా నువ్వు ఉండగలవా? కొన్ని నాళ్ళు నీ తల్లి నీకు దూరం అయిపోయినప్పుడు, ఇదిగోరా నీ తల్లిని ఎవరైనా తీసుకొచ్చి చూపించినప్పుడు, లేదా నీ తండ్రి తీసుకొచ్చి చూపించినప్పుడు, లేదా నువ్వు పుట్టినప్పుడు, నువ్వు పుట్టి బ్రతికేసి నువ్వు బయటకు వచ్చావు, ఆమె కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్ ఉందనుకోండి, నీ తల్లి ఎవరో నీకు తెలీదు. కొంతకాలం ఎదిగిన తర్వాత ఇదిగో నీ తల్లి అంటేనండి అమ్మా అని నోరారా పిలుస్తావే. పరలోకమందున్న దేవుడు నిన్ను కలుగ చేయటానికి ఆయన తీసుకున్న శ్రద్ధ ఎంత గొప్పదో తెలుసా ప్రియమైన దేవుని వాళ్ళరా? అలాంటి దేవుణ్ణి మీరు దేవాన్ని ఏ రోజైనా పిలవగలిగారా? ఇంత గొప్ప క్యారెక్టర్ కలిగిన, ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న, ఇంత గొప్ప లక్షణాలున్న మహానుభావుడైన తండ్రి అయిన దేవుడు ఆయన వద్ద కుమారుడిగా ఆయన కూడా సృష్టి కార్యక్రమాలలో పాలిభాగస్తుడైన యేసుక్రీస్తును నమ్మటం లేదు. యేసుక్రీస్తును కన్న తండ్రిని కూడా నమ్మటం లేదు. ఎలా వచ్చారు బాబీ? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మీరు ఆలోచించండి. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప విలువైన మాటలు ఏమండి ఈ ప్రపంచంలో ఎవరు చెప్పరండి మీకు? మీరు ఆలోచించండి. దేవుడు ఏమంటున్నాడు? మళ్ళీ చదువు మాట చదువు మాట. ఇప్పుడు మాట చదువు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. సత్యం తెలియక అన్యుల వాదన ఏంటో తెలుసండి? మేము ఎలాగో పుట్టేసామని అంటారు. నువ్వు పుట్టలేదయ్యా. నీ పుట్టుక వెనుక మహానుభావుడైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. నువ్వు గాలికి ధూళికి పుట్టలేదు, గొప్పగా పుట్టావు. నువ్వు నీ పుట్టుక ఇంత గొప్పగా ఉంటుందని నీకు ఎవరూ చెప్పలేదు. ఇప్పటికీ దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇలా పుట్టిన మనుషులు దేవుణ్ణి కనుగొనాలి అంటే అందుకంటున్నాడు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం. త్వరగా చదవండి అమ్మా.
మరియు యావత్ భూమి మీద మొత్తం భూమి అంతా ఎంతైతే ఉందో ఆ అంత భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల పొలిమేరలను ఏర్పరిచాడటండి దేవుడు. ఏమండి మీరు ఆలోచించండి, నిర్ణయ కాలములను మన నివాస పొలిమేర ఆయన వెదకువారు కలరేమో అని, అంతేనండి అదేనమనడం, తన్ను వెదకువారు కలరేమో అని నిర్ణయ కాలములను తర్వాత చదువురా నిర్ణయ కాలమును మీ నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. దేవుడు ఏం చేశాడు తెలుసా? నిర్ణయ కాలాలు ఏంటండి? నిర్ణయ కాలం అంటే ఏంటి చెప్పండి? మనం కాలాలు అనుమతి ఇదే కాలం, ఇదే కాలం అండి, ఇది వేసవి కాలం, దీని తర్వాత వచ్చేది వర్షాకాలం, తర్వాత వచ్చేది శీతాకాలం. ఏమండి ఈ కాలాలన్నీ నీకు ఇచ్చాడే. కాలాలు వచ్చినప్పుడు ఇది వేసవి కాలం అండి, ఇది వర్షాకాలం అండి, ఇది శీతాకాలం అండి అని చెప్పుకుంటున్నావు. కానీ అయ్యో దేవుడు నాకు శీతాకాలం ఇచ్చాడే, నా శరీరం ఇంత ఉష్ణంతో మండిపోయిన తరువాత, ఏమండి ఎప్పుడైనా మంట వచ్చింది అనుకోండి, దాని మీద ఏమయ్యాలా? నీళ్ళు వేయాలి. వెంటనే ఏమొస్తుంది నీకు? వర్షాకాలం వచ్చింది. తర్వాత వర్షాకాలం తర్వాత ఏమొస్తుంది? శీతాకాలం వస్తుంది. ఏమండి ఈ కాలాలన్నింటినీ దేవుడు నిర్ణయించాడండి. ఈ కాలాలన్నింటినీ దేవుడు నిర్ణయించి ఒకవేళ దేవుణ్ణి మీరేం చేయాలట? తడవులాడి కనుగొందురేమో అని నిర్ణయ కాలములను వారి పొలిమేరలను ఏర్పరిచాడటండి. నేను పైకి వెళ్ళొద్దన్నాడు దేవుడు. పైన ఏమున్నాయో నీకు తెలియాలంటే సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ ఉంది నీ చేతిలో. పైన ఏమోనే నీకు తెలియాలంటే నీకెందుకు? ఏమన్నా అంతేనా? ఇప్పుడు ఏసీ పెట్టుకొని నువ్వు గదిలో ఉన్నావు. ఏసీ పెట్టుకుని గదిలో ఉన్నప్పుడు నీకు చల్లదనం వస్తుందా లేదని చూడాలి తప్ప ఏసీ ఎలాగ వస్తుందని మిషన్ ఇప్పి చూసావనుకో ఏముండదు. అప్పుడు చెప్తున్నాడు, బాగా అందిస్తున్నాడు, ఏముండదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, నువ్వు దేవుడిచ్చిన కాలాన్ని నువ్వు అనుభవించమన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇవన్నీ అనుభవించటానికి దేవుడు నీకు కట్టడ పెట్టాడు, గ్రహాలకు కూడా కట్టడ పెట్టాడు. అంతేనా కాదంటారా? గ్రహాలకు కూడా కట్టడ పెట్టాడు. ఎలా పెట్టాడో చూస్తారా మీరు? బైబిల్ గ్రంథంలో చూస్తారా? చూడండి అక్కడ కీర్తనల గ్రంథం 148వ కీర్తన 6వ వచనం. 148వ కీర్తన 6వ వచనం. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా నిత్యం ఉంటుందండి. సూర్యుడు నిత్యం ఉంటాడా చెప్పండి? ఉంటాడా? ఆయన వాటిని నిత్య స్థాయువులుగాను స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. గ్రహాలకి ఏమిచ్చాడు దేవుడు? సూర్యుడు కట్టడ ఉందా లేదా? కట్టడ ఉంది. చంద్రుడు కట్టడ ఉందా లేదా? నక్షత్రాలకు కట్టడ ఉంది. వీటన్నిటికీ దేవుడు కట్టడ పెట్టాడు. నీకు పెట్టాడు కట్టడ. కానీ నువ్వేం చేసావు తెలుసా? నీ కట్టడను అతిక్రమించావు. అవి మాత్రం కట్టడను అతిక్రమించలేదు. ఎందుకో తెలుసా? దేవుడు సూర్యుడికి పెట్టిన కట్టడ, సూర్యుడు భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు టైం పడుతుంది. అది కట్టడ. అంతేనా? భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. అది కట్టడ. ఏ రోజైనా తేడా వచ్చిందా? ఎప్పుడైనా తేడా వచ్చిందా? ఏమంటున్నాడు చూడండి అక్కడ పైనుంచి చదవరా ఒకసారి, 5వ వచనం చదవరా. యెహోవా ఆజ్ఞ ఇయ్యగావి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగాను స్థిరపరచెను. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దానిని అతిక్రమించదు. సూర్యుడు దాని కక్షలు అదే తిరుగుతుంది, భూమి దాని కక్షలు అదే తిరుగుతుంది, చంద్రుడు దాని కక్షలు అదే తిరుగుతుంది. నీకు 15 రోజులకు ఒకసారి చంద్రుడు వస్తాడా లేదు చెప్పండి? పౌర్ణమి వస్తుంది. ఇవన్నీ వస్తాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. వీటన్నిటికీ దేవుడు ఏం చేశాడో తెలుసా? కట్టడ పెట్టాడు. నీ పిల్లల్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. అంతవరకు ఎందుకు? నువ్వే కంట్రోల్లో ఉండవు. ఎందుకంటే నీ కంట్రోల్ తప్పిపోయావు.
ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా తండ్రి అయిన దేవుని మాట విని యేసుక్రీస్తు వారి ద్వారా తన కట్టడను పాటిస్తుంది, ఆయన పెట్టిన కట్టడను. కానీ మనుషుడైన వాడు ఏమవుతున్నాడో తెలుసా అండి ప్రియులారా? తన కట్టడను మీరిపోతున్నాడండి, తన కట్టడను మీరిపోతున్నాడు. యోబు గ్రంథము 38వ అధ్యాయం 32వ వచనం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 32వ వచనం. వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా? వచ్చునట్టు నీవు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? నీవు నడిపింపగలవా? దేవుడు పెట్టిన కట్టడది, దేవుడు పెట్టాడు ఆ కట్టడ. ఆ కట్టడను అవి ఏనాడు కూడా మరలిపోలేదండి ప్రియమైన దేవుని వాళ్ళరా. దేవుడు పెట్టిన ఆ కట్టడను అవి ఏ రోజు కూడా తప్పిపోలేదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి ఏమన్నాడు దేవుడు? చూడండి, మీరు తెలుసుకుని వీటన్నిటిని మీరు ఏం చేయాలా? తెలుసుకుని మీరు నన్ను నమ్మి నేనే ఆయననని, అంటే వాటిని కలగజేసిన వాడను నేనే అని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. ఏమన్నా ఎంత బాగా చెప్పాడండి దేవుడు, ఎంత బాగా చెప్పాడు. ఇవన్నీ మీరు చూస్తున్నారే, మీరు కేవలం ఏంటంటే ఇలా ఎండాకాలంలో ఇలా మంచం వేసుకుని పైకి చూసి చంద్రుడు కనబడేటప్పటికి ఏమనుకుంటారో తెలుసా మీరంతా? అబ్బా ఏమి చల్లగా వస్తుంది గాలి అంటావు, ఏమి చల్లగా ఉంది చంద్రుడు చల్లని నిండు వెన్నెల చంద్రుడు. ఇలా రకరకాలుగా చంద్రుడి మీద కథలు రాస్తారు, చంద్రుడి మీద కవిత్వాలు రాస్తారు, చంద్రుడి మీద పాటలు రాస్తారు. చిన్నప్పుడు ఒక పాట ఉండేది, మామ చందమామ వినరావా నా కథ. చందమామ మీద ఏంటంటే పాట, మామ చందమామ వినరావా నా కథ. అంటే చందమామని చేసిన దేవుడితో చెప్పుకునే పరిస్థితి మనిషికి పోయింది. చందమామను కలిగించిన దేవుడితో చెప్పుకునే ఆ బాధ చెప్పుకునే పరిస్థితి మనిషికి లేదు. కానీ దేవుడు కలిగించిన ప్రకృతిని చూసి ఏమని చెప్పుకున్నాడు? మామ చందమామ వినరావా నా కథ. ఏమండి ఎలా ఉన్నారు చూడండి మనుషులు, ప్రియులు ఎలా ఉన్నారు చూడండి. ప్రియులు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడైనా మీరు సముద్రాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. సముద్రాన్ని చూసిన వాళ్ళు చాలామంది సముద్రం దగ్గరికి వెళ్ళరు కదా. సముద్రం దగ్గర అండి ఎప్పుడైనా పౌర్ణమి రోజున వెళ్ళి చూడండి. మీరు సముద్రం దగ్గరికి పౌర్ణమి రోజున వెళ్ళి చూస్తారండి, దాన్ని ఏమంటారంటే ఈ పోలార్ సిస్టమ్ సోలార్ సిస్టమ్ అంటారు. పోలార్ సిస్టమ్ అంటే ఏంటంటే చంద్ర గ్రహణానికి సంబంధించింది, సోలార్ సిస్టమ్ అంటే సూర్య గ్రహణానికి సంబంధించింది. అప్పుడండి సముద్రం ఎలా ఉంటుందో తెలుసండి, చాలా అల్లకల్లంగా ఉంటుందండి, చాలా అల్లకల్లంగా ఉంటుంది. ఎందుకు? దేవుడు చూడండి ఈ కనెక్షన్ ఎలా పెట్టాడు చూడండి. చంద్రుడికి సముద్రానికి కనెక్షను, చంద్రుడికి సూర్యుడికి కనెక్షన్. ఏమండి ఈ కనెక్షన్లు ఏంటండి మనకేమన్నా తెలుసా? కానీ వీటన్నిటినీ తెలుసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు రాయించిన మాటలు ఇవన్నీ. మనిషిగా నిన్ను పుట్టించాడు, ఈ సృష్టిని ఎలా పుట్టించాడో చెప్తున్నాను. పుట్టించిన దేవుడు చూడండి అక్కడ క్రీస్తుకి పూర్వం 740 సంవత్సరాల క్రితం దేవుడు రాయించాడండి. ఇప్పుడు చదివిన 43వ యెషయా గ్రంథము 10వ వచనం మళ్ళీ చదవరా మాట. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని వాటినన్నింటినీ ఈ సర్వ సృష్టిని కలిగించిన దేవుడును నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షి. ఏమంటే ఎవరైనా సేవకులు సాక్షులు ఉన్నారు తప్ప మనుషులు దేవుని కొరకు సాక్షులుగా ఉన్నారా చెప్పండి? ఎప్పుడైనా దేవుడి గురించి చెప్పేది మనుషులు, సేవకుడు చెప్తాడు తప్ప మనుషులు ఎవరు చెప్పరండి. ఏమని చెప్తారు తెలుసా? దేవుడు అండి మాకు చాలా కార్యక్రమాలు చేశాడండి అంటారు. ఏ కార్యక్రమం? మా అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడండి,
మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించాడండి, మాకు ఇల్లు ఇప్పించాడండి, మాకు పొలం ఇప్పించాడండి, ఇదే చెప్పుకుంటాం తప్ప దేవుడండి ఎంత సర్వసృష్టిని ఎంత ప్రకృతిని కలిగించిన దేవుడండి, ఎంత గొప్పోడా అండి అని ఎవరైనా సాక్ష్యం చెప్తారా దేవుని కొరకు? అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? లేరు. ప్రియమైన దేవుని వాళ్ళ చూడండి, ఈరోజు మనం ఇక్కడ ప్రార్థన కొడుకు పెట్టుకున్నాం. చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? ఇది మాది కాదు అనుకుంటున్నారు. అందుకే రాలేదండి. ప్రియమైన దేవుని వల్ల ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు అండి, ఆహా దేవుడు ఎంత గొప్పవాడనే ఆలోచన మీకు కలుగుతుందండి. మీకు కలుగుతుంది ఖచ్చితంగా. ప్రియమైన దేవుని వాళ్ళరా, భారతదేశం యొక్క హిస్టరీ మీరు తీసుకున్నారనుకోండి, మీకు ఏమన్నా తెలుసా? అసలు భారతదేశంలో ఉన్న వాళ్ళ యొక్క చరిత్ర తెలుసా మనకి? మనం అంతా ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? ఇండియన్ హిస్టరీ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, భారతదేశ చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ముందుకెళ్ళి ప్రపంచ చరిత్ర చదివితే తెలుస్తుంది. ప్రపంచంలోనండి మొట్టమొదట మీరు నేను కలగజేయబడిన విధం ఎలా ఉందట? నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకట? భూమి యొక్క దిగంతములోనికి వెళ్ళి ఆ చెయ్యి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మట్టిని తీసి దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు. అగాధ స్థలములలోనికి వెళ్ళింది ఆయన చెయ్యి. అక్కడ నుంచి తీసిన మట్టితో నన్ను చేశాడు. ఆదాముని చేశాడు అన్నాడు. ఆదాము హవ్వల ద్వారా మనమందరము భూమి మీద బ్రతకటానికి, ఒక్క మనుష్యుని నుండి ప్రతి జాతి మనుష్యులు భూమి మీద కాపురం ఉండటానికి దేవుడు పుట్టించాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అలా పుట్టించబడిన మనమే దేవునికి సాక్షులుగా నిలబడాలని చెప్తున్నాడు. ఈరోజు భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఏమంటాం తెలుసండి? నా దేశం, నా వాళ్ళు అంటాం తప్ప ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళని ఎందుకనం చెప్పండి? అందరూ దేవుని చేత కలగజేయబడిన వారేనండి. ప్రక్కనున్న పాకిస్తాన్ వాళ్ళు దేవుని చేత కలగజేయబడిన వారు, ఆ ప్రక్కనున్న బంగ్లాదేశ్ వాళ్ళు, ఈ ప్రక్కనున్న అనేక దేశాల వాళ్ళందరూ కూడా దేవుని చేత కలగజేయబడిన వాళ్ళే. భారతదేశ చరిత్రను చదివితే మొట్టమొదట మానవ ఆవిర్భావం జరిగిన మధ్య ఆసియా నుంచి ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన వారు, ప్రపంచ ప్రాంతాలకు. మనం అందరం ఈ దేశానికి లేదా ఈ ప్రాంతానికి ఎలా వచ్చామో తెలుసా? ఖైబర్ బాలను కనుమల గుండా వలస వచ్చిన వాళ్ళం మనం. భారతదేశంలో అందరూ ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు. చాలామంది అంటుంటారు మాది ఈ దేశం, మాది ఈ రాష్ట్రం, మాది ఈ ఊరు, మా సొంత ఊరు అని చెప్తారు. భారతదేశ చరిత్రకి వెళితే మనం అందరం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? ఖైబరు బాలను కనుమల గుండా అక్కడ నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళం. ప్రారంభంలో మొహంజదారో, హరప్ప, సింధు, హిందూ ఈ లోయల నాగరికతల్లో నుంచి మనం ఈరోజు నాగరికులంగా బట్టలు వేసుకొని తిరుగుతున్నాం. ఇది చరిత్ర. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మధ్య ఆసియా నుండి ద్రావిడులు అనేవాళ్ళు మొట్టమొదట ఈ దేశానికి వలస వచ్చిన వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళే ఆర్యులు. కాబట్టి ఈ మధ్య ఆసియా నుంచి వలస వచ్చిన వారు ఏ జాతికి చెందినవారు అని అంటే, దేవుని జాతికి చెందినవారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన ఇప్పుడు చెప్తున్నాడు, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను శరీరంలో పుట్టే కోరికల వలననైనను మనుషులలో పుట్టే కోరికల వలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యం చాలమ్మా. ఎవరి వల్ల పుట్టాం? మనం దేవుని వలన పుట్టాం. ఖైబరు బాలను కనుమలకుండా భారతదేశానికి వచ్చిన వాళ్ళు దేవుని వలన పుట్టిన వారే. అమెరికాలో వాస్కోడిగామ కనుగొన్న తర్వాత, అమెరికా కనుగొన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా దేవుని నుండి పుట్టిన వాళ్ళే. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా విడిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దేవుని వలన పుట్టిన వాళ్ళు. ప్రపంచ దేశాలలో మధ్య ఆసియాలో పుట్టిన ఆదాము దగ్గర నుంచి, ఆదాము సంతానము నుంచి విడిపోయిన, బాబేలు గోపురం దగ్గర విడిపోయిన ప్రపంచంలో అప్పటికి కలిసిన ఒకే భాష మాట్లాడుతున్న వారందరూ అక్కడ ఉండి బాబేలు గోపురం పడదోసిన తర్వాత అక్కడ నుండి ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతానికి చెదిరిపోయి వారి నివాస స్థానాలను ఏర్పరచుకున్నారే, వాళ్ళందరూ ఎవరో తెలుసా? దేవుని నుండి పుట్టినవారే.
మీకు ఒక విషయం చెప్తాను ప్రియమైన దేవుని వల్ల, మీకు ఇది చెప్పాలి, ఎందుకంటే చాలామందికి తెలియదు. ఇక్కడ 1932 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు తెలుసు కదా మీకు అందరికీ. ఇందిరాగాంధీ గారు లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని ఉంది, ఆ యూనివర్సిటీలో ఆమె చదువుతున్నప్పుడు ఆమెకు ఒక డౌట్ వచ్చింది. వాళ్ళ నాన్నని అడిగింది. ఆయన ఎవరో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన ఏమని అడిగిందంటే, డాడీ అసలు క్రైస్తవులు ఎవరు అని అడిగిందండి. ఎవరు అని అడిగినప్పుడు క్రైస్తవులు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు అని అడిగిందండి. ఎవరు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు, అంతేనే కదంటారా? ఇందాక చదివిపడిన వాక్య భాగంలో చూడండి, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ పైన ఉంటుంది, యేసుక్రీస్తుని తన్ను ఎందరు అంగీకరించుదురో. 12వ వచనం చదవరా. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి అందరికి దేవుని పిల్లలగుటకు ఆయన అంటే యేసుక్రీస్తు వారు అధికారం అనుగ్రహించారు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛల వలననైనను మనుషేచ్ఛల వలననైనను పుట్టినవారు కారు. ఏమంటే మీరు ఇక్కడ ఒక సందర్భాన్ని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులు అంటే యేసుక్రీస్తును ధరించుకున్నవారు. ఈ క్రైస్తవులు భారతదేశానికి తల్లి ఆయన ఉత్తరం రాశాడండి 1932లో. ఇందిరాగాంధీకి ఒక లెటర్ రాశాడు ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు. ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏంటంటే, అమ్మ భారతదేశానికి క్రైస్తవులు మొదటి 100 సంవత్సరాలలోనే వచ్చారు అన్నాడండి. వాళ్ళకంటే మనకు తెలిసి ఎక్కువ చరిత్ర చెప్పండి. చదివితే తెలుస్తుంది మనకు, అంతే కదా. చదవదు మనకేం తెలుస్తుంది? ఈరోజు చాలామంది అండి చదువుకున్న వాళ్ళు సైతం ఇలాంటి చరిత్రలు చదవరు కానండి, ఇలాంటి చరిత్రలు చదవరు కానీ వాళ్ళ ఇష్టానికి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, తప్పండి. ఈ నెహ్రూ గారు ఇందిరాగాంధీకి ఉత్తరం రాస్తే ఏం రాశాడంటే, అమ్మా భారతదేశానికి మొదటి 100 సంవత్సరాలలోనే క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? మొదటి 100 సంవత్సరాలు ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారండి? తోమా గారు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర శిష్యరకం చేశాడు ఆయన చనిపోయక ముందు యేసుక్రీస్తు వారు చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని చెప్పారండి క్రీస్తు వారు. ఈ మాటను పట్టుకోనండి అప్పటికి యోధా చనిపోయిన తర్వాత ఇంకొక శిష్యుణ్ణి చీటీలు వేసి ఏర్పరచుకున్న తర్వాత ఈ 12 కూడా ప్రపంచంలో ఉన్న అనేక ప్రాంతాలకు చెదిరిపోయారు. ఈ భారతదేశంలో హిందూ దేశంగా ఉన్న, హిందూ అంటే మతం కాదండి, మళ్ళీ మతంలోకి వెళ్ళారు కనుక ఇది నాగరికత నుంచి వచ్చిన పదం. అది వాళ్ళకి సింధు అనేది పలకడం రాదు, ఆర్యులకి ఎస్ పలకడం రాదు, హీ పలకడం వచ్చి, అందుకని హిందూ అన్నారు. కాబట్టి ఈ హిందూ దేశానికి వాళ్ళు వచ్చారండి. తోమా గారు వచ్చారు. తోమా గారు తర్వాత అనేక మంది క్రైస్తవులుగా మారారు. దక్షిణ భారతదేశానికి మొట్టమొదట ఆయన అడుగు పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? ఇజ్రాయేల్ దేశం నుంచి వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, చాలామంది మొన్న 18వ శతాబ్దంలో అమెరికా వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు బైబిల్ తీసుకొచ్చారని చెప్పి తప్పండి, అది తప్పు. కాబట్టి ప్రియులరా, నెహ్రూ గారు కూడా చరిత్రను పరిశీలించిన వాడిగా ఒక ప్రధానమంత్రిగా, మరలా ఆయన తర్వాత ఇంకొక ప్రధానమంత్రిగా మారబోయే ప్రియాంక, ఏం పేరు ఆవిడ పేరు? ప్రియాంక గాంధీ, ఇందిరా ప్రియాంక ఆమె పేరు, గాంధీ అనేది ఇంటి పేరు. కాబట్టి ఇందిరా ప్రియాంకకు ఆయన ఉత్తరం రాస్తున్నాడు, అమ్మా మొదటి శతాబ్దంలోనే క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చింది. ఏమంటే ఈ బైబిల్కి ఇంత చరిత్ర ఉన్నప్పుడు, ఇంత చరిత్రను మనం ఎందుకు నమ్మని చెప్పండి? ఇకపోతే ప్రియులరా, మన భారతదేశానికి చెందినవాడే, ఉత్తర భారతదేశానికి చెందినవాడు ఆర్యభట్ట అని ఈరోజు ఆయన పేరు మీద అనేకమైన స్పేస్ షటిల్స్ ఆకాశంలోకి వదిలిపెడుతున్నారు. అంటే అంతరిక్ష నౌకలు ఆయన పేరుకే చాలా స్పేస్ షటిల్స్ పెట్టారు. ఆయన అంతరిక్ష పరిశోధకుడు, అట్ ద సేమ్ టైం
గణిత శాస్త్రజ్ఞుడు కూడా. ఆయన BC 499లో, జాగ్రత్తగా వినండి, BC 499లో ఆయన ఏం చేశాడంటే ప్రియులారా, ఒక మాట రాశాడండి. ఏమని ప్రపంచానికి తెలియజేశాడంటే నక్షత్రాలు కదలవు అని చెప్పాడు. నక్షత్రం ఏమన్నాడు? కదలవు అన్నాడండి. ఇప్పుడు దాన్ని 1970లో ఎడ్మండ్ హేలీ అని ఒక ఆయన వచ్చి ఆయన అంతరిక్షంలో పరిశోధన చేసి నక్షత్రాలు, ఇందాక మీకు చెప్పాను చూసారా, భూమి మీదకి ఏమన్నాడు? నక్షత్ర రాశులను వచ్చినట్టు వాటి లెక్కలలో వచ్చినట్టు నువ్వు చేయగలవా అన్నాడు కదా దేవుడు. ఇప్పుడు ఎడ్మండ్ హేలీ నక్షత్రాలను రీసెర్చ్ చేస్తూ ఆయన సైంటిస్ట్గా పరిశోధన చేస్తున్నప్పుడు ఒక నక్షత్రం కనబడిందండి. అంతకుముందు ఆర్యభట్ట ఏం చెప్పాడు? నక్షత్రాలు కదలటం లేదని చెప్పాడు. ఇప్పుడు ఒక నక్షత్రం ఇలా వచ్చి భూగ్రహాన్ని ఇలా చుట్టుకుని ఇలా వెళ్ళిపోయింది. ఇప్పుడు నక్షత్రం కదులుతుందా లేదు చెప్పండి? అర్థమైందా నేను చెప్పింది? చదువుకున్నవారు 499లో ఆర్యభట్ట అనేవాడు ఈ ప్రపంచానికి ఒక సూత్రాన్ని చెప్పాడు. ఏమన్నాడంటే నక్షత్రాలు, స్టార్స్ కదలవు, వాటి స్థానాల్లో వెండి పరిభ్రమిస్తున్నాయి అని చెప్పాడు. ప్రపంచం అంతా నమ్మింది. అంతే కదా మరి. తర్వాత మళ్ళీ 1970కి వచ్చేటప్పటికి, ఎప్పుడు 499, 70, 1970 అంటే సుమారు ఎన్ని సంవత్సరాలు అప్పటికి? సుమారు 1400 సంవత్సరాల మధ్య. 1400 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎడ్మండ్ హేలీ అనే ఒక అమెరికన్ శాస్త్రజ్ఞుడు వచ్చి అతను అంతరిక్షంలోకి పరిశోధన చేస్తున్నప్పుడు అతనికి ఒక నక్షత్రం కనబడ్డది. ఆ నక్షత్రం ఏం చేసింది తెలుసా? ఒక టైం వచ్చింది, ఒక డేట్ వచ్చింది. అతను చెప్పాడు, ఇదిగో ఇప్పటి వరకు ఆర్యభట్ట చెప్పిన సిద్ధాంతాన్ని మీరు నమ్మారు, అది తప్పు. ఒక నక్షత్రాలు కదులుతున్నాయి, నేను చూపిస్తాను మీకు. ప్రపంచ దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలందరూ పలానా తేదీకి మీరు అందరూ ఆకాశంలోకి, అంతరిక్షంలోకి మీ కెమెరాలు పెట్టి చూడండి. అప్పటికి పవర్ఫుల్ కెమెరాస్ ఏమున్నాయండి అప్పుడు? గెలీలియో టెలిస్కోపు, హబుల్ టెలిస్కోపు ఇవి ఉన్నాయి కదా. వీటన్నిటిని పెట్టి చూడండి అనగానే అందరూ అంతరిక్షం వైపు అలాగా తదేకంగా చూస్తున్నప్పుడు అండి ఒక నక్షత్రం ఇలాగొచ్చి భూగ్రహాన్ని ఎలా చుట్టుకుని ఇలా వెళ్ళిపోయింది. అప్పుడు అందరూ ఏమన్నారు తెలుసా? అయ్య బాబోయ్, ఆర్యభట్ట చెప్పింది తప్పు, ఎడ్మండ్ హేలీ చెప్పింది రైట్. ఎందుకంటే నక్షత్రాలు కదులుతున్నాయి. ఏమండి, మనుషులు చెప్పిన మాటలే కొన్ని వందల సంవత్సరాలు నమ్మారా లేదు చెప్పండి? నమ్మారా? మరి దేవుడు చెప్పలేదా నక్షత్రాలు కదులుతున్నాయని? దేవుడు చెప్పలేదా నక్షత్రాలు కదులుతున్నాయని? వాటి రాసులలో ఎందుకేమన్నారు అక్కడ చూడరమ్మా. యోబు గ్రంథం 38:32 యోబు గ్రంథం 38:32 వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు నీవు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? అంటే నడుస్తూనే లేదు చెప్పండి. నక్షత్రాలు నడుస్తున్నాయి. ఇంకొక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు జ్ఞానులకు త్రోవ చూపింది ఎవరు? ఒక నక్షత్రం. జాగ్రత్తగా వినండి. ఎందుకు తీసుకొస్తున్నానో అనుకుంటున్నారు మీరు? ఈరోజు రాత్రి చాలామంది వింటున్నారు ఈ మాటలు. యేసుక్రీస్తును నిజమైన రక్షకుడిగా అంగీకరించాలి. వాస్తవాలు, సత్యము తెలియజేసిన మహానుభావుడు బైబిల్లో ఉన్నాడు. ఆయననే మీరు నమ్మాలి. ఆయనే మీకు అన్నింటికీ మార్గదర్శకుడై నిలిచిన వాడు యేసుక్రీస్తు. అందుకేనండి మీకు ఇవన్నీ చెప్తున్నాను నేను. ఉందా బైబిల్లో? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? వాటి రాసుల్లో వాటి ప్రకారం వాటిని నువ్వు నడిపింపగలవా అన్నాడు. నడుస్తున్నవి, కదులుతున్నవి. మన దేశానికి చెందిన ఒక ఆర్యభట్ట ప్రపంచానికి ఏం చెప్పాడు? నక్షత్రాలు కదలటం లేదు అన్నాడు. ఎడ్మండ్ హేలీ ఏం చెప్పాడు? నక్షత్రాలు కదులుతున్నాయి అన్నాడు. బైబిల్ ఏం చెప్పింది? దేవుడు ఎప్పుడో చెప్పాడు. వీళ్ళిద్దరూ పుట్టకముందే యోబు గ్రంథంలో చెప్పాడండి. వీళ్ళిద్దరూ పుట్టకముందే యోబు గ్రంథంలో యేసుక్రీస్తుకి 1000 సంవత్సరాలకు పూర్వం చెప్పబడిన మాటది. అంటే ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాటది. పోనీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత ఒక నక్షత్రం జ్ఞానులకు త్రోవ చూపింది.
తర్వాత 100 సంవత్సరాల్లో రాయబడిన యోధ పత్రిక ఉంటుంది చూడండి మీ బైబిల్లో. ప్రకటన గ్రంథానికి ముందు యోధ పత్రిక ఉంటుంది చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథమునకు ముందు యోధ పత్రికలో యోధ పత్రిక 12వ వచనం చూడండి ఒకసారి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. తర్వాత చదువురా. వీరు గాలి చేత జాగ్రత్తగా వినండి. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కువారే సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు అన్నాడు. చూడండి అక్కడ అన్నాడా, మార్గము తప్పి తిరుగు చుక్కలండి నక్షత్రాలు. చెప్పాడా దేవుడు? బైబిల్ నమ్మారు ఎవడన్నా? బైబిల్ నమ్మాడండి? బైబిల్ ఎందుకు నమ్మటం లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా? బైబిల్ ఏముందండి? బైబిల్ ఏం చెప్పాడండి దేవుడు? బైబిల్ ఏం చెప్పాడండి దేవుడు? మీరు నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, యథార్థంగా బ్రతకండి, దేవుని కొరకు బ్రతకండి, మీకు ఒక స్వర్గలోకం ఉంది, ఆ లోకానికి మిమ్మల్ని నేను తీసుకొని వెళతానన్నాడండి దేవుడు. ఆ లోకానికి మిమ్మల్ని నేను తీసుకొని వెళతానన్నాడండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం అందరం ఎందుకు ఈ భూమి మీదకి పుచ్చామో తెలుసా? ఒక జాను ఈరోజు ఎందుకు వచ్చిందో తెలుసా? తన జీవితకాలంలో దేవుడు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఆయుష్కాలం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మీకు నాకు 12 సంవత్సరాల దేవుడు ఆయుష్కాలాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలనగా చూస్తున్నాడు. వివేకం కలిగి, తెలివి లేకుండా ఉండకు. నువ్వు ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా నువ్వు తెలివి లేదు, నాకేం తెలియదండి అని అంటే కుదరదు. చచ్చిపోయిన తర్వాత దేవుడు నిలబెట్టేస్తాడు. అక్కడ చచ్చిపోయిన తర్వాత దేవుడు నిలబెడతాడు. ఏమండి బైబిల్ ఎంత గొప్పదో తెలుసా మీకు ప్రియమైన దేవుని వాళ్ళరా? బైబిల్ ఎంత గొప్పదో తెలుసా అండి? రక్షించే దేవుడు అండి. ఎవరిని ఊరకనే పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడటం లేదండి ప్రియమైన దేవుని వాళ్ళరా. అందరూ రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. అందరూ రక్షణ పొందాలని ఆయన అమితంగా ఆశిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీరు ఆలోచించండి. మీకు ఒక విషయాన్ని నేను ముగిస్తాను ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏమండి మీకు ఒక విషయం మీకు చాలా జాగ్రత్తగా తెలుసు. ఇందిరాగాంధీని చంపేశారు తెలుసా మీకు? తుపాకులతో కాల్చి చంపేశారు. పంజాబ్లో సెక్యూరిటీ వాళ్ళే చంపేశారు. పంజాబ్ వాళ్ళ పేర్లు ఏంటంటే, ఆవిడ ఎప్పుడు చనిపోయిందంటే 9/9/1980 ఆ రేంజ్లో చనిపోయింది. 81, 80, 79 ఆ రేంజ్, 81, 80 ఆ టైంలో. ఇది జడ్జిమెంట్ వచ్చిందండి. జడ్జిమెంట్ ఏమని వచ్చింది తెలుసా మీకు? ఇందులో పాల్గొన్న 3 హంతకులు ఎవరో తెలుసా? మొదటివాడు సత్వంత్ సింగ్, రెండోవాడు కేహార్ సింగ్, మూడోవాడు బల్బీర్ సింగ్. వీళ్ళు సిక్కులు. ఇంతకీ సిక్కులకి ఆమె మీద ఎందుకు కోపం అంటే, వాళ్ళు అత్యంత పవిత్రంగా పూజించే ఒక దేవాలయం ఉంది, దాన్నే స్వర్ణ దేవాలయం అంటారు. స్వర్ణ దేవాలయంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నెపంతో ఇందిరాగాంధీ ఇచ్చిన ఆర్డర్ని పట్టుకుని అప్పుడున్న పోలీసులు షూస్తో లోపలికి వెళ్ళిపోయారు. అది చాలా పవిత్రంగా చూసుకుంటారు దేవాలయాన్ని. బూట్లతో వెళ్ళిపోయారు లోపలికి. వాళ్ళల్లో అప్పుడు ఒక రకమైన కక్ష పెరిగింది ఇందిరాగాంధీ మీద. ఎప్పటికైనా విని చంపేయాలనుకున్నారు. సెక్యూరిటీలో ఉన్న వాళ్ళని 3కి ఈ కార్యక్రమాన్ని అప్పగించారు. ఒక రోజు వచ్చింది, అనుకున్న రోజు, ఆ రోజు 3 కలిసి కాల్చి చంపేశారు. ఇంకా కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు కూడా కలిసినప్పుడు వాళ్ళని మిగిలిన సెక్యూరిటీ వాళ్ళు చంపినప్పుడు ఈ 3 మిగిలారు. ఈ 3ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టు ఏమిచ్చిందండి తీర్పు? వీళ్ళకి ఉరిశిక్ష వేయండి అని చెప్పింది. ఉరిశిక్ష వేయాలి అని చెప్పిందండి. అక్కడ తిహార్ జైల్లో ఉన్నారు వాళ్ళు. అడిషనల్ స్పెషల్ జడ్జ్ మహేష్ చంద్ర తీర్పు చెప్పినప్పుడు ఏమాత్రం నిబ్బరం కోల్పోకుండా బల్బీర్ సింగ్ అనేవాడు ధైర్యంగా నిలబడ్డాడండి. బల్బీర్ సింగ్ A3, సత్వంత్ సింగ్, కేహార్ సింగ్ A1, A2. వీళ్ళిద్దరూ కూలబడిపోయారటండి జడ్జిమెంట్ చదువుతున్నప్పుడు.
వీళ్ళు అత్యంత హేయంగా ఒక దేశ ప్రధాని మీరు చంపారు కాబట్టి ఇండియన్ పెనల్ కోడ్ 302 ప్రకారం మీకు మరణదండన విధిస్తున్నాను అని మహేష్ చంద్ర తీర్పు చెప్పినప్పుడు ఈ సత్వంత్ సింగ్, కేహార్ సింగ్ ఆ బోన్లో నుంచి బోన్ పట్టుకుని అలా కొలవడిపోయారటండి. మరణదండ అంటే మరి ఎవరికైనా భయం కదా. ఈ బల్బీర్ సింగ్ అన్నవాడు మాత్రం చాలా ధైర్యంగా నిలబడ్డాడటండి. అందరూ అనుకున్నారట వీడు ఎంత కరడు కట్టినాడు చూడు, కనీసం వీడికి ఏమి లేదు, వీడి కనీసం ఇంత భయం కూడా లేదు, ఇలాంటి వాడు ఖచ్చితంగా 10 సార్లైనా ఉరి తీయించాలా అనుకున్నారట. ఎంతకీ ఈ బల్బీర్ సింగ్కు ఉన్న ధైర్యం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని వల్లరా? ఏంటో తెలుసా? జైలుకి వెళ్ళాడు, ఇంకా రోజులు గడిచిపోతున్నాయి. ఇక ఊరి దగ్గరకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే తీర్పు వచ్చిన రోజు మళ్ళీ వెంటనే జైలుకి తీసుకెళ్తారు కదా, తిహార్ జైలుకి. అక్కడ జైలు అధికారులు ఉన్నారట. జైలు అధికారులు ఉన్నప్పుడు ఎవరికైనా ఉరిశిక్ష పడిందంటే జైలు అధికారులు కూడా జాలేస్తుంది కదా, వాళ్ళ మీద దయ కలుగుతుంది కదా. బల్బీర్ సింగ్ కటకటాలు పట్టుకొని నిలబడ్డాడట. కటకటాలు పట్టుకొని నిలబడి అడుగుతున్నాడు జైలు అధికారిని, ఏంటి నీకేమైనా కావాలా చెప్పు, నేను తీసుకొస్తాను బయటకు వెళ్ళి, నాకు సాధ్యమైతే నేను కూడా ఏమైనా నీకు తెచ్చి పెడతాను. అంటే నాకేమొద్దు సార్. ఏమన్నాడు తెలుసా? నాకేమొద్దండి, కానీ నాకు ఒక్కటి కావాలి, మీరు నాకు సహాయం చేయగలరా అని అడిగాడు. ఏంటంటే నాకు ఒక బైబిల్ ఇప్పించండి అన్నాడండి. ఒకసారి చప్పట్లు కొట్టండి ప్రియమైన దేవుని వల్ల. నాకు ఒక బైబిల్ ఇప్పించండి అన్నాడండి. పిల్లలు ఆ రోజు నుంచి అతడు మరణదండన విధించి రోజు నాటికి వరకు కూడా అతను చదువుతున్నప్పుడు వీళ్ళిద్దరికీ ఉరి పడింది. బల్బీర్ సింగ్కి ఉరి రద్దయింది. తెలుసా మీకు? వీళ్ళిద్దరికీ ఉరి పడింది, బల్బీర్ సింగ్కి ఉరి రద్దయింది. యావజ్జీవ కారాగార శిక్ష 14 సంవత్సరాలు చేశాడు. ఇప్పటికి ఎప్పుడో బయటికి వచ్చేసి చచ్చిపోయి ఉంటాడు కూడా. కానీ ఆ బైబిల్ అతన్ని మార్చిందా లేదా చెప్పండి ప్రియులారా? దేవుని యొక్క వేదం మనుషులను మారుస్తుంది. దేవుడు అందుకంటున్నాడు, నేనే ఆయననని మీరు తెలుసుకోవాలి. ఎందుకయ్యా ఇంకా మీరు నేనే మీ ప్రపంచాన్ని కలగజేసింది, మిమ్మల్ని కలగజేసింది నేనే అనే సంగతిని మీరు మర్చిపోతున్నారే. మీకు ఎలా అన్నం సహిస్తుంది చెప్పండి? నన్ను కాదని నన్ను త్రోసివేసి మీరు బ్రతుకుతున్నారే. మీరు అన్నం తింటున్నప్పుడు ఇన్ని సత్యాలు నా గురించి మీకు తెలిసినప్పుడు మీకు అన్నం ఎలా సహిస్తుందయ్యా? అన్నం ఎలా సహిస్తుంది? ప్రియమైన దేవుని వారలారా, మీరు ఆలోచించండి. ఈ కోటం ఎందుకు పెట్టాం తెలుసా అండి? ఒక్క మనిషి అయినా మారకపోతాడా? ఒక్కని హృదయమైనా తట్టకుండా, ఒక్కని హృదయమైనా కరగకుండా పోతుందా? ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అండి? అందుకంటున్నాడండి, నిన్ను భూమి మీదకి ఎందుకు పంపించాడో తెలుసా? ఏ కష్టమైనా నష్టమైనా నువ్వు నా కొరకు నువ్వు కష్టపడాలి, నువ్వు చెయ్యాలి. నువ్వు పరలోకానికి ఒక్కడివే రావటం కాదు, నీతో పాటు అనేక మందిని తీసుకొని రావాలని దేవుడు ఆయన వేదంలో అనేకమైన మాటలు చెప్పాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన వేదంలో అనేకమైన మాటలు చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మీకు చెప్పిన మాటలు ఇవి కల్పితాలు కాదండి, ఇవి కల్పితాలు కాదు. ఇంకొక విషయం తెలుసా? 2003వ సంవత్సరంలో చిలకలూరుపేట బస్సు దగ్ధం కేసులో 26 మంది చచ్చిపోయారు. తెలుసండి బాబాయ్? బస్సు దగ్ధం కేసులో 26 మంది చచ్చిపోయారు. వాళ్ళందరికీ ఉరి శిక్ష పడింది. వాళ్ళందరికీ ఉరి శిక్ష వేశారు. వాళ్ళందరూనండి ఉరి తీసుకునే ముందు వాళ్ళు బైబిల్ చదివి బాప్టిజం పొందారండి. అప్పటికి రాష్ట్రపతికి బోళ్ళని విజ్ఞాపనలు వెళ్తున్నాయి, వెనక్కి వచ్చేస్తున్నాయి. బోళ్ళని విజ్ఞాపనలు వెళ్తున్నాయి ప్రాణభిక్ష పెట్టమని. ప్రాణభిక్ష కోసం ఆ పిటిషన్లు వెళ్తున్నాయి, వచ్చేస్తున్నాయి వెనక్కి. వీళ్ళు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నారో ప్రియమైన దేవుని వారలారా, ఉరి రద్దయి అది కూడా ఏమైందో తెలుసా? యావజ్జీవ ఖైదు అయింది. ఈరోజు నేను స్క్రీన్ ఉంటే స్క్రీన్ మీద చూపిద్దాను మీకు. 2023 అని మీకు ఇస్తాను. మీకు 2003 సంవత్సరం అండి. కాబట్టి ప్రియులరా, దేవుడు చాలా గొప్పవాడండి. దేవుడు మిమ్మల్ని రక్షించుకోవాలని అనేకమైన మార్గాలు దేవుడు చూపించాడు. ఈ కుటుంబం ద్వారా జాను విషయంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఆ బిడ్డను ఇంతవరకు కాపాడిన విధానాన్ని బట్టి అనేకులకు దేవుని వాక్యం వెళ్ళాలి. మేము ఒక్కళ్ళమే రక్షింపబడితే కాదు,
మా వాళ్ళందరూ రక్షింపబడాలి, మేమందరూ రక్షింపబడి మేమంతా ఒకనాడు ఏదో ఒకనాడు చనిపోతాం, అప్పుడు పరలోకంలో మేమందరం కలుసుకోవాలి. ఇక్కడ కలిసి ఉండాలి, అక్కడ కూడా, ఇక్కడ దేవుని వాక్యంతో కలిసి ఉండాలి, అక్కడ దేవునితో కలిసి ఉండాలనే ఒక్క ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మారండి. ఎలా మారాలో దేవుడు చెప్తున్నాడండి. మీకేమి మిమ్మల్ని ఏమి కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడికో వెళ్ళమని చెప్పలేదండి, ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో కార్యక్రమాలు చేయమని దేవుడు చెప్పలేదండి. మీ దగ్గరికే దేవుని సేవకులైన వారు వస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని సేవకులు ఏం చెప్తున్నారో తెలుసా? మీరు నమ్మండి, నమ్మండి, నమ్మండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఎవరు అనేకులను త్రిప్పుదురో దానియేలు గ్రంథంలో చెప్తున్నాడు, 12వ అధ్యాయం 3వ వచనం. ఎవరు అనేకులను త్రిప్పుదురో చదవరు ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే. ఆకాశ మండలంలో జ్యోతులు ఉన్నాయి. ఏమున్నాయి జ్యోతులు అంటే? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ జ్యోతులే. ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిందురు, పోలిన వారే ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించుదురు. ఆ వెలుగును పోగొట్టుకుంటున్నావా ప్రియులరా? అందుకనండి, ఎంత సత్యం చెప్పినా నమ్మకపోతే దేవుడు ఒక మాట చెప్పాడండి ప్రసంగి గ్రంథంలో. ఏమన్నాడు తెలుసా? సత్యమైనది బహులోతుగాను, ఏమన్నాడు? సత్యమైనది బహు లోతుగా ఉన్నది అన్నాడండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 24, 7వ అధ్యాయం 24 వచ్చిన చూడరు ఒకసారి. 7:24 ప్రసంగి గ్రంథము 7:24 వచనం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకును సంగతుల యొక్క హేతువులను సంగతుల యొక్క కారణములను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనతనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనస్సు నిలిపి. ఆవిడ చూడండి అక్కడ ఎంత బాగా చెప్పాడు సొలొమోను గారు. ఎన్ని చెప్పినా నువ్వు నమ్మటం లేదా? సత్యమైనది బహు దూరంగాను లోతుగాను ఉన్న దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అన్నాడంటే నువ్వు కాదా? నువ్వు సత్యమైనది గ్రహించుకున్నావంటే నువ్వు కాదా? లోతుగా ఉన్నదాన్ని నువ్వు చూసి దాన్ని పరిశీలించి తెలుసుకోకుండా ఉన్నావంటే నువ్వు కాదా? నువ్వే. దేవుడు అంటున్నాడు చూడండి ప్రియులారా, దేవుడు అంటున్నాడు, సత్యమైనది బహు లోతుగాను దూరంగా ఉన్నదయ్యా. నేను సత్యం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు తెలుసా? దాన్ని దూరంగా పెట్టేశావు, లోతుగా పెట్టేశావు. దాన్ని తెలుసుకో. నువ్వు పూర్వకాలం నుంచి నేను ఏదైతే నీకు చెప్పానో ఆ మాటలను నువ్వు వినాలి. వింటేనే నువ్వు రక్షింపబడతావు, లేకపోతే శిక్షింపబడతావు. అందుకంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడను. దేవుడు చెప్పాడు, రక్షణ నీ ఎదుటే పెట్టాడు, శిక్ష కూడా నీ ఎదుటే పెట్టాడు. స్వీకరిస్తావో తిరస్కరిస్తావో నీ ఇష్టం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలి. జాను విషయంలో కూడా దేవుడు అనేకమైన గొప్ప గొప్ప కార్యక్రమాలు తన జీవితంలో తన జీవితకాలం అంతా చేయాలి. అలాగే చిన్నాకి, సూర్యకాంతంకి, వారి కుటుంబానికి దేవుడు అత్యధికమైన ఆయుష్, ఆరోగ్యము, క్షేమము ప్రసాదించి వారి కుటుంబాన్ని ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మాటలు